రాయండి. అది ఈరోజు మీరు ఎంతో అందంగా ఉన్నారు. మాకు తెలియటం లేదు అదేంటంటే పౌర్ణమి వెన్నెల అందమా లేక మీ ముఖం అందమా అని. చెప్పండి, ఈ సందేశం ఎవరికి అందించాలి? మీ జోధా అమ్మిజాన్ గారికి. అవునా, జోధా అమ్మిజాన్ కోసమా? ఇక దీన్ని బేగం గారికి అందించండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఇది మీకోసం షహన్షా గారు పంపించారు. ఆగండి, దాని ఇలా ఇవ్వండి. షెహన్షా నోటితో చెప్పకుండా రాజమాత గారికి రాయించి పంపిన సందేశం ఏంటో మేము కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. అందులో పరిహాసం ఏముంది రుకయ్య బేగం? మీరెందుకలా నవ్వుతున్నారు? చూపించండి మాకు కూడా. సరే, ఇదిగోండి, మీరే చూసుకోండి. ఎంతో చురుకైన వారు మీరు, అస్సలు అర్థం కారే. మీరు చురుకా లేక తోటలోని కోత? అది మేము మీకు సందేశాన్ని రాయించి పంపాం. అందులో మా మనసులోని భావాన్ని రాయించాం. అవునా? అంటే ఇప్పుడు మీ మనసులో మేము ఉండే స్థానంలో తోటలోని కోతులుంటున్నాయా? ఏమిటి? అంత అమాయకంగా నటించకండి షహన్షా. అందరి ముందు మమ్మల్ని ఆట పట్టిస్తారా? ఇప్పుడు మాత్రం మీకు అసలేమీ తెలియనట్టు నటిస్తున్నారా? ఆగండి జోధా బేగం, అంటే మీ మాటలకు అర్థం మేము మిమ్మల్ని ఆ లేఖలో తోటలోని కోతిలా ఉన్నారు అన్నామనేగా. ఈ కాలపు పిల్లలు ఉన్నారే, మాతో పరచకలాడుతున్నారు. మా మాటలు నమ్మి తీరాలి జోధా బేగం. మేము ఆ లేఖలో రాసింది ఏంటంటే మీ అందం పున్నమి వెన్నెలను మించిపోయింది అని. కానీ అర్మాన్ దీందులో రాసింది మీరు తోటలోని కోతిలా ఉన్నారని. వదిలేద్దాంలేండి, మాకు బాగా తెలుసు ఈ పరిహాసం మీరు చేయించిందే అని. మొత్తం మీరు చేసి పాపం ఆ పసిదాని మీద ఆరోపణలు మోపుతున్నారు. ఖుదా మీద ఒట్టు జోధా బేగం, మా ప్రియమైన మీ మీదొట్టు. మేం మిమ్మల్ని ఎలా పరిహాసం చేయగలం? మేం కేవలం మా భావాన్ని మాత్రమే తెలియజేయాలనుకున్నాం. కానీ మా భావాల్ని అర్మాన్ బాను వక్రీకరించి అలా చేసింది. కానీ మీరేగా మాకు ప్రాణం కన్నా ఇష్టమైన వారు. మేము మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం. చెప్పాలంటే మీరు ఈరోజు ఎంతో అందంగా ఉన్నారు. ఆ వెన్నెల దిష్టి కూడా తాకుతుందేమో. అలాంటిది మా చూపులు ఎలా తప్పించుకుంటాయి? అయ్యో భగవంతుడా, మేము అమ్మవారికి సమర్పించేందుకు ఎర్రపూలు తేవడమే మర్చిపోయాం. ఇలాగైతే మా పూజ అసంపూర్ణంగా ఉండిపోతుంది. మీరేమీ కంగారు పడకండి, పూజ కోసం కావలసిన అన్ని మేము తీసుకొస్తాం. అనార్కలి, నువ్విక్కడేంటి? అది నేను మసీదుకు వెళ్ళొస్తున్నాను. మేం కూడా మందిరానికి వెళ్తున్నాం. ఆదాబ్ రాజ్కుమార్ సాయిబా. అనార్కలి, బహుశా నువ్వు మర్చిపోయినట్టున్నావు. నువ్వు నా స్నేహితురాలివి. ఆ రోజు మిమ్మల్ని మేమక్కడ నర్తకి రూపంలో చూసాం. అప్పుడు మేము మిమ్మల్ని కలుద్దామని అనుకున్నాం, కానీ మేం కలవలేకపోయాం. అనార్కలి, మేమిప్పటికీ నమ్మలేని విషయం ఏంటంటే నువ్వు నాట్యగతిగా ఎలా మారావు. అప్పుడప్పుడు కాలం మనుషులతో ఎన్నెన్నో చేయించేస్తుంది. మాకు మరొక మార్గం లేకపోయింది. అంత దుస్థితి ఏమొచ్చిందని నువ్వలా నర్తకిలా మారాల్సి వచ్చింది? నిజం చెప్పాలంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీకు అభినందనలు. త్వరలోనే మీరు మొఘలు సామ్రాజ్యపు యువరాజు గారికి ధర్మపత్ని కాబోతున్నారు. అవును నార్కలి, మేం కూడా చాలా సంతోషంగా ఉన్నాం.
సలీం రాకుమారుడు చాలా మంచివారు. మేం వారిని ఎంతగానో ప్రేమిస్తున్నాం. అనార్కలి, మీకు తెలుసా, మేం చిన్నప్పటి నుంచి కంటున్న కల ఒక్కటే, వారిని మా జీవిత భాగస్వామిగా పొందాలని. ఇక మనం చూస్తున్నాంగా, ఆ అమ్మవారి దయ వల్ల నా కల త్వరలో నిజం కాబోతుంది. ఖుదా మిమ్మల్ని సదా చల్లగా చూడాలి. సలీం రాకుమారా, తను నా స్నేహితురాలు అనార్కలి. సైతాన్ పురపు నాట్యగత్త మీ స్నేహితురాలా? అయ్యో కాదు కాదు, సలీం రాకుమారా తను నాట్యగత్త కాదు. తను నాట్యగత్తగా ఇప్పుడు మారింది. అక్కడ తను మాకు కేశాలంకరణ చేస్తూ ఉండేది. ప్రస్తుతం మాకు తెలీదు ఏ దుస్థితి వల్ల తనీరోజు ఇలా మారాల్సి వచ్చిందో. సలీం రాకుమారా, మీకు మాదొక విన్నపం. మీరు మా స్నేహితురాలికి సహాయం చేయాలి. మేం తప్పకుండా చేస్తాం. ఈవిడ సైతాన్ పురపు నాట్యగత్త అయితే ఏమిటి? తను మీకు స్నేహితురాలు, మాకేమో ప్రజల్లో ఒకరు. మాన్బాయ్, మీరు మందిరానికి వెళ్లాల్సిన సమయం ఆసన్నమవుతోంది. ఆలస్యమైతే పూజకు వేళ మించిపోతుంది. అలాగే అనార్కలి, ఇక మేం వెళ్తున్నాం. నువ్వేమాత్రం కంగారు పడకు. చూడు, సలీం రాకుమారుడు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. ఇక మేం వెళ్తాం. ఖుదాఫిజ్. वफा की दिल में सुलगती है, धीरे धीरे मीठी चुभन सी दिल में मचलती है। रात दिन किसी की यादें करवटें बदलती है। మేము ప్రేమించడానికి పుట్టామని మా ప్రజలు అంటూ ఉంటారు, కానీ మాకు తెలిసి మేము మిమ్మల్ని ద్వేషించడానికి పుట్టాం. ద్వేషం మాకు మీకంటే ఏం తక్కువగా లేదు, మీకంటే ఎక్కువగానే ద్వేషిస్తున్నాం. ఈ ప్రపంచంలో నేను ఎవరినైనా ద్వేషించే వాళ్ళు ఉన్నారు అంటే అది కేవలం నువ్వు మాత్రమే, కేవలం నువ్వే. రాకుమారుడి అసలు స్వరూపం మీకు చెప్పగలిగితే బాగుండు మాన్భాయ్. మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో అతనికి ఆ ప్రేమను మోసం చేయడమే తెలుసు. ఈ ప్రపంచంలో అతనంత కసాయివాడు ఎక్కడా ఉండరు. హైదర్, ఏంటి విషయం? ఎందుకంతగా వేదన పడుతున్నావు? 2 అవకాశాలున్నాయి ఆ అమ్మాయి దగ్గర, 2 అవకాశాలు. తను షహన్షా గారి ముందు మాట్లాడాల్సి ఉంది. సలీం మీద ఫిర్యాదు చేసి ఉండాల్సింది, కానీ తను మాట్లాడకుండా ఉండిపోయింది. 2 అవకాశాలు. వాటితో షహన్షా సలీంల మధ్య అడ్డుగోడ ఏర్పడేది. మా ముఖ్యమైన పాచిక విఫలమైంది. 1, ఆ అమ్మాయి చాలా తెలివైంది, లేదంటే వట్టి మూర్ఖురాలు. అయినా నువ్వు చాలా తెలివైన వాడవు. ఒక ఎత్తు విఫలమైతే ఏమవుతుంది? మాకు తెలుసు.
చూడు, మాకు తెలుసు నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావని. మేము మీకు ముందే చెప్పాం కదా, మీ తలలో మీ నాయనమ్మ మహామంగ మెదడు ఉందని చెప్పాను కదా. చెప్పు, గుర్తుందిగా? ఆలోచించు, ఆలోచించు. ఉపయోగించుకో మీ నాయనమ్మ గారి నక్క జుత్తులా తెలివిని. ఏదైనా వచ్చిందా? ఏదో ఒక ఉపాయం తప్పకొస్తుంది. చెప్పు చెప్పు చెప్పు, ఏం ఆలోచించావు? ఎత్తు తలరాత వేసింది పొప్పచాన్. ఎత్తు తలరాత వేసి చూపింది. ఆ సలీం యొక్క ప్రేమ అనార్కలి ఇప్పుడు దర్బారులో షెహన్షా గారి ముఖ్య నర్తకి అయ్యింది. షెహన్షా గారు తనని వెంటనే ప్రదర్శన ఇవ్వమని ఆజ్ఞాపించారు కూడా. ఇప్పుడుంటుంది గమ్మత్తు. ఇక తన మహల్లోకి వస్తూ పోతూ ఉంటుంది. ఇక సలీం యొక్క ప్రేమ లేదా తన యొక్క ద్వేషం తన వైపు వెళ్లేలా చేస్తూ ఉంటుంది. అప్పుడు మేం నెమ్మదిగా అన్ని విషయాలు చెప్పేస్తూ ఉంటాం. అప్రమత్తంగా ఉండండి. జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ ఏం చేస్తున్నారు? ఇదేవిడి షేకు, మీరింకా సిద్ధం కాలేదా? సిద్ధమవ్వాలని అనుకున్నాం, కానీ ఈలోగా కాస్త నిద్ర పట్టింది. మరేం పర్వాలేదు రండి. ఖుదా ఏం చేసినా మన మంచి కోసమే చేస్తాడు బాబు. చూడండి, మీరింకా సిద్ధం కాలేదు కాబట్టి మాకు మిమ్మల్ని సిద్ధం చేసే అవకాశం వచ్చింది. మీరెందుకు ఇబ్బంది పడడం? మేమే స్వయంగా తయారవుతాం. షేకు, ఒక తల్లికి తన బిడ్డను ముస్తాబు చేసే అవకాశాలు ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ తండ్రికి ఆ అవకాశం ఎప్పుడో కానీ రాదు బాబు. మరి ఈ అవకాశాన్ని మాకు దూరం చేయకండి. అలాగే. శుక్రియా. లేవండి. మిమ్మల్ని చూసి మేమెంతో గర్వపడుతున్నాం. మాకు అర్థం కాలేదు. అజీజ్ మాకంతా వివరంగా చెప్పాడు బాబు. మీరు ఏ విధంగా అయితే మీ ప్రాణాలు పణంగా పెట్టి ఆ అమ్మాయిని కాపాడారు. మీరుంటే ఏం చేస్తారో అదే నేను చేశాను. మీరు లేని సమయంలో అది మా ప్రప్రథమ కర్తవ్యం. చాలా బాగుంది. ఇన్షాల్లా అచ్చం ఇలాగే ఒకరోజు మేం మా చేతులతో స్వయంగా మొఘలాయి సామ్రాజ్యపు కిరీటాన్ని మా బిడ్డకు అలంకరించాలి. అయినా ఇప్పుడు మేమిచ్చే కానుక మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. ఏమిటా కానుక? అది మీ ప్రియాతి ప్రియమైన మాన్ బాయ్. ఆ కానుక మా తరపున మీ అమ్మీజాన్ తరపున ఇస్తున్నాం. ఇక మా బిడ్డ ఏదైనా కోరుకుంటే తన ఇష్టాన్ని పూర్తి చేసే అవకాశం మాకిస్తే అది తప్పకుండా తీరవలసిందే కదా. ఏం ఆలోచిస్తున్నారు మీరు? మేమిస్తున్న కానుక మీకు నచ్చిందా? హెచ్చరిక! అందరూ అప్రమత్తంగా ఉండండి. హిందూ దేశపు ఆశా కిరణం మొఘలాయి సామ్రాజ్యపు షహన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ రాకుమారుడు సలీంతో ఏం చేస్తున్నారు? ఇక కార్యక్రమాన్ని మొదలు పెట్టండి.
औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम అల్లాహి పేరుతో మొదలు. ఆయనే సర్వలోక పాలకుడు, కరుణా సముద్రుడు. రాకుమారుడు సలీం, అమ్మాయి మోన్బాయిల వివాహ శుభ సందర్భాన మొత్తం దర్బారు తరపున, మా ఖాజీల తరపున శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. డానియల్, నిశ్చితార్థపు ఉంగరాన్ని మీ బాయిజానికి అందించండి. సలీం, మీరు ఆ ఉంగరాన్ని మాన్బాయ్ వేలికి తొడగండి. ఇదే ఈ లోకం తీరు. ఇక్కడ పెళ్లిళ్లు మనసులు కలిసేందుకు కాదు, రాజ్యాల మధ్య బంధాలు నిలిచేందుకు. మనసులు కలిసాయని కాదు, లాభాలు ఎంత వస్తాయి అని. సలీం, ఏమిటి ఆలోచిస్తున్నారు? ఉంగరం తొడగండి బాబు. అభినందనలు, అభినందనలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. హృదయపూర్వక శుభాకాంక్షలు బాబు. ఈ రోజు నుంచి మీపై కొత్త బాధ్యతలు పడుతున్నాయి. మాకెంతో సంతోషంగా ఉంది. రండి, ఓసారి మా గుండెలకు హత్తుకోండి. అరే, మా ఆశీర్వాదం మీకెప్పుడు ఉంటుంది. మీరిద్దరూ ప్రతిక్షణం సంతోషంగా ఉండాలి. అసలు సంతోషం అప్పుడుంటుంది సలీం. నీ అసలు ప్రేమ రంగు తెలిసి జోదా బేగం విలవిల్లాడిపోతున్నప్పుడు. రాజా మాన్సింగ్, ఈ శుభ సందర్భంలో రాజ్యంలోని ప్రజలందరికీ మిఠాయిలు పంచాలి. అలాగే షహన్షా, మీ ఆజ్ఞను శిరసావహిస్తాం. షహన్షా, ఈ శుభ సందర్భానికి మీరు సైతాన్పురా నర్తకి ఒక గొప్ప నాట్య ప్రదర్శన ఇవ్వమని ఆదేశించారు. గుర్తుంది మాకు. ఆ ప్రదర్శన ఏర్పాట్లు అయిపోయాయి. పదండి, వీక్షిద్దాం. మళ్ళీ ఇప్పుడు ఆ మోసగత్తే అహంకారి అనార్ మోహన్ చూడాలి. మేము అక్కడికి వెళ్లకుండా మమ్మల్ని మేము ఆపగలిగితే బాగుంటుంది. సదా సదా జుడా రహే मन